ప్రభునందు ప్రియులైన మీకందరికీ తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామమున వందనములు శుభములు తెలియజేస్తున్నాను. ఈ దినము దేవుని గ్రంథమైన బైబిల్ నుండి ఒక అమూల్యమైనటువంటి విషయాన్ని మీకందరికీ తెలియచేయాలని మీ ముందుకు వచ్చాను గనక మీ మనస్సును అటు ఇటు వెళ్ళనివ్వకుండా దేవుని మాటల మీద లక్ష్యం ఉంచి ఆ మాటలలో ఉన్న సారాన్ని గ్రహించి ఆ ప్రకారంగా మీరు బ్రతకాలని మిమ్మల్ని ప్రభు పేరిట వేడుకుంటున్నాను. ముందుగా ఒక విషయం చెప్తున్నాను. నేను చెప్తున్న ఈ మాటలు నా మాటలు కాదు, దేవుడే మీతో మాట్లాడుతున్న మాటలు కనుక వాటిని వింటున్నప్పుడంతా దేవుడు మాట్లాడుతున్నాడు నాతో అన్న విషయాన్ని మీరు మర్చిపోకూడదు. ఇది మనుషులకు సంబంధించిన మాటలు కాదు, దేవుని మనస్సులో నుండి వస్తున్న మాటలు కనుక వాటిని దేవుని మాటలుగా స్వీకరించి ఎవరెవరైతే ఆ మాటలకు భిన్నంగా ఉన్నారో వారందరూ తమ బ్రతుకులను సరిచేసుకొని తమ మనస్సును మార్చుకోవాలని ప్రభు పేరిట మిమ్మల్ని బ్రతిమాలుకుంటున్నాను. ఈరోజు అంశం ఏంటంటే అబద్ధ ప్రవక్తలు, దొంగ బోధకులు. ఈ అంశం మీద నేను మాట్లాడుతున్నాను కనుక చాలా జాగ్రత్తగా వినాలి. ఎందుకంటే ఈరోజు క్రైస్తవ్యం అంతా అస్తవ్యస్తమైపోయిందండి. ఎక్కడ చూసినా గందరగోళమైనటువంటి పరిస్థితులు నెలకొన్నాయి. బోధకులు విపరీతంగా పెరిగిపోయారు. వయసుతో నిమిత్తం లేకుండా, అనుభవంతో నిమిత్తం లేకుండా బైబిల్ను పరిపూర్ణంగా నేర్చుకోకుండా మిడిమిడి జ్ఞానంతో బైబిల్ను పట్టుకొని ప్రజల మధ్యకు వచ్చి వారికి ఇష్టమైనట్టుగా దేవుని వాక్యాన్ని ప్రకటించడం వలన నేటి క్రైస్తవ్యము భ్రష్టు పట్టిందని చెప్పడానికి ఏమాత్రం సందేహం లేదని నేను ప్రభు పేరిట మీకు తెలియచేస్తున్నాను. క్రైస్తవుల పరిస్థితి బాగలేదండి. దేవుడు అసలే బాగలేడండి. ఎందుకంటే ఆయన పిల్లలు బాగుంటే కదండి తండ్రి బాగుండేది. ప్రభు మనస్సు చాలా కకావికలమైపోతుందండి. ఎందుకంటే తన రక్తాన్ని పెట్టి తన రక్తంతో కొని సంపాదించుకున్న దేవుని సంఘము ఆయన కాకుండా పోతుంది. ఆయన ఆశయాలకు భిన్నంగా వెళ్ళిపోతుంది. ఆయన మనస్సును గాయపరిచే భయంకరమైనటువంటి వాతావరణంలోనికి పోయిందని దేవుని వాక్యం వలన నేను గ్రహించి మీకు చెప్తున్నాను. దేవుని మనస్సును అర్థం చేసుకున్న వ్యక్తిగా, ఒక దేవుని సేవకునిగా మీకు చెబుతున్నాను. అందుకోసం చాలా జాగ్రత్తగా ఈ మాటలు వినాలి. మన కుటుంబాన్ని మనం బాగు చేసుకోవాల్సినటువంటి అవసరత, సమయం ఆసన్నమై ఉన్నది. ఈ విషయంలో ఏమాత్రం మీరు నిర్లక్ష్యం చేసినా మీ ఆత్మలను మీరు కోల్పోతారు, మీ జీవాన్ని మీరు కోల్పోతారు, శాశ్వతమైన నరకానికి జారిపోతారని దేవుని గ్రంథం సెలవిస్తుందని మీరు తెలుసుకోవాలి. ఇక దేవుని సేవకుల విషయానికి వస్తే, ఈనాడు పేరు మోసినటువంటి దేవుని సేవకులు కూడా బైబిల్లో రాయబడినటువంటి లోతైన సత్యాలను గ్రహించలేక తప్పుడు మాటలతో అమాయకమైనటువంటి క్రైస్తవ సమాజాన్ని దారి మళ్లిస్తున్నారని చెప్పి దేవుని వాక్యాన్ని బట్టి నేను చెప్పగలను. ఎన్నో విషయాలు తప్పు చేస్తున్నారు. మరి ఎవరు వీళ్ళను సరిచేయాల్సింది? వీరే గొప్పవాళ్ళు అని అనుకుంటే క్రైస్తవ్యంలో వీరిని సరిచేయవలసినది ఎవరు? అందుకోసమే దేవుడు ఒక మాట మనకు తెలియచేశాడు. ప్రభు, మీరేమి వినిచున్నారో జాగ్రత్తగా చూసుకొనుడి అన్నాడు. ఎక్కడ చూసుకోవాలి? బైబిల్లో చూసుకోవాలి. ఒకనాడు పౌలు శీలలు దేవుని వాక్యాన్ని ప్రకటిస్తుంటే బెరయలో ఉన్నటువంటి క్రీస్తు శిష్యులు, క్రైస్తవులు, వాళ్ళు మాట్లాడుతున్న విషయాల్లో బైబిల్లో ఉన్నవా లేదా అని పరిశీలన చేశారని చెప్పి దేవుని గ్రంథంలో మనం చూస్తాం. అది మీకందరికీ తెలిసినదే. వారు గనులుగా ఎంచబడినారు దేవుని చేత.
ఎప్పుడు గనులైనారు వాళ్ళు? బోధకులు చెబుతున్న సంగతులు వాళ్ళు ఎంత గొప్పవారైనా సరే, వారు చెబుతున్న సంగతులు అలాగ ఉన్నవా లేదా అని బైబిల్లో చూసుకొని పరిశీలిస్తున్నారు గనుకనే క్రైస్తవులలో గనులుగా పిలువబడ్డారు. ఆ అలవాటు మీకుందా? బెరయలో ఉన్నటువంటి క్రైస్తవులకు ఉన్నటువంటి అలవాటు మీకుందా? ఈరోజున్న క్రైస్తవులకు చాలామందికి లేదండి. 99.9%కు ఆ అలవాటు లేదని నేను చెప్పగలను. కేవలం 0.1% మాత్రమే ఆలోచన చేస్తున్నారు. దీన్ని బట్టి మీకేమర్థమవుతుంది? బైబిల్ను ప్రతి మనిషి బాగా చదివి నేర్చుకోవాలి. ఎవరిని నమ్మకూడదు. దేవుణ్ణి మాత్రమే నమ్మాలి. దేవుని వాక్యంలో ఉన్నది ఉన్నట్టుగా చెప్పేవారిని మాత్రమే నమ్మాలి. అలాగైనప్పుడు నేనేదో ఉద్యోగం చేసుకుంటూ హ్యాపీగా బ్రతికిపోతానులే, ఎవరో చెప్పిన 2 మాటలు విని ఏదో ఆదివారం పూట సంఘానికి వెళ్ళి చందా ఇచ్చి కాలయాపన చేసుకుంటూ వెళ్ళిపోతానులే అనుకుంటే, వారు చెప్పే మాటలు ఒకవేళ బైబిల్లో లేకపోతే నీ బ్రతుకు ఏమవుతుందో ఒక్కసారి నువ్వు ఆలోచించాలని ప్రభు పేరిట మనవి చేస్తున్నాను. భూమి మీద మనిషి ఏది కోల్పోయినా పర్వాలేదు కానీ, ఏది పోగొట్టుకున్నా పర్వాలేదు కానీ, నీ ఆత్మను, నీ ప్రాణాన్ని నువ్వు పోగొట్టుకుంటే దాన్ని తిరిగి తెచ్చుకోలేవు సోదరా. కనుక దేవుని మాటలు ఎంతో విలువైనవి. ఈరోజు దేవుని మాటలు వినడానికి మనుషులు సమయం ఇవ్వకపోతున్నారంటే సాతాను మిమ్మల్ని ఎంత అజ్ఞానులుగా, ఎంత మూర్ఖులుగా అది మార్చిందో ఒక్కసారి మీరు ఆలోచన చేయాలని మనం చేస్తున్నాను. పనికి రాని చెత్త అబద్ధాలు వినడానికి ప్రతిరోజు టీవీ ముందు కూర్చుంటున్నావు, న్యూస్ పేపర్ చదువుతున్నావు. పనికిరాని చదువులు చదవడానికి ఉదయం లేచినప్పటి నుంచి రాత్రి పడుకునే వరకు లక్షలు కోట్లు ఖర్చు చేసి నువ్వు నేర్చుకుంటున్నావు. దేన్నో తెలుసా? నీ మరణం వరకు ఏదో కొంచెం పనికొచ్చేటటువంటి వాటిని గురించి. ఏ క్షణాన నువ్వు ఈ లోకాన్ని విడిస్తావో నీకు తెలియదు. దేవుడు ఏ క్షణాన నీ కాలాన్ని ముగిస్తాడో నీకు తెలియదు. రేపేమి సంభవించునో మీకు తెలియదు అంటున్నాడు దేవుడు. చూస్తున్నాం కదా, ఎంతమంది మన కళ్ళ ముందర, మనకు ఆప్తులు, మన బంధువులు, మన మిత్రులు అనుకోని విధంగా యవ్వనంలో పిల్లలుగా ఉన్నవాళ్ళు వయసుతో నిమిత్తం లేకుండా ఎప్పుడు ఎవరు రాలిపోతారో తెలియనటువంటి స్థితిలో మానవ సమాజం ఉందని మనకందరికీ తెలిసినదే. ఇప్పటికైనా కళ్ళు తెరుచుకోరా? ఇప్పటికైనా మారరా? మీరు మారండి దయచేసి. దేవుని మాటలకు చెవి ఇవ్వండి. ప్రతిదినము ప్రతి క్షణము ఆయన మాటకు నీ చెవి ఇచ్చి నీ మనసు ఇస్తే తప్ప నువ్వు రక్షింపబడవు సోదరా. ఏదో ఆదివారం చర్చికి వెళ్తే రక్షణ వస్తుంది, రొట్టె రసం తీసుకుంటే ఆరాధన అనుకుంటే అది పొరపాటు. నువ్వు మోసపోతున్నావు అని తెలుసుకోవాలి. దేవుణ్ణి ఆరాధించడం అంటే ఏదో నీకు తెలియదు. ప్రతి దినము ప్రతి క్షణము నీ మనస్సులో ఆయన మాటలను జ్ఞాపకం చేసుకుంటూ ఆయనకి ఇష్టమైన కార్యములు చేయటమే దేవుణ్ణి ఆరాధించటం అని ప్రతి ఒక్కడు తెలుసుకోవాలి. ఏదో 10 రూపాయలు ఇచ్చి అయిపోయింది అనుకోవద్దు. నీ డబ్బు ఆయనకు అవసరం లేదు, అవన్నీ నీకు అవసరం. నీ డబ్బును ప్రేమించేవాడు నిన్ను రక్షించేవాడు కాదు, నీ ఆత్మను ప్రేమించేవాడే నిన్ను రక్షించేవాడని దేవుని గ్రంథం సెలవిస్తుంది. కనుక ఈ సమాజాన్ని, క్రైస్తవ సమాజాన్ని బాగు చేయవలసినటువంటి బోధకులే అబద్ధికులైతే, వారే మోసగాళ్ళైతే మీ పరిస్థితి ఏమవుతుందో ఒక్కసారి మీరు ఆలోచన చేయండి. అందుకోసమే నేను చెప్పేదేమంటే నేను 30 సంవత్సరాలుగా దేవుని వాక్యాన్ని నేర్చుకున్నాను. క్రీస్తు పాదాల దగ్గర, దేవుని పాదాల దగ్గర నేర్చుకున్నాను. ఏ మనిషి దగ్గర నేర్చుకోలేదు నేను. ఒకే ఒక వ్యక్తి దేవుని వాక్యం యొక్క గొప్పతనాన్ని నాకు తెలియచేశాడు. దేవుడు ఆయన ద్వారా నాకు ఆ మేలు చేశాడు. అంతేగాని
నేను నేర్చుకున్నటువంటి జ్ఞానం మాత్రం దేవుని వాక్యము, యేసుక్రీస్తు పాదాల దగ్గర బైబిల్ ముందు మోకరిల్లి 30 సంవత్సరాలుగా ధ్యానం చేసి నా బ్రతుకుకు అన్వయించుకుంటూ ఎన్నో విషయాలను నేను నేర్చుకోగలిగానండి. ఈ విషయంలో దేవుని స్తుతిస్తున్నాను. నాకెన్నో విషయాలు నేర్పించాడండి. బోధకులు ఏ విధంగా మోసం చేస్తున్నారో నేర్పించాడు. ప్రజలు ఏ విధంగా తప్పుదారి పడుతున్నారో నేర్పించాడు. మతం ముసుగులో క్రైస్తవ్యం ఎలాగ నలిగిపోతుందో అది కూడా నేర్పించాడండి. ఎన్నో సంస్థలను మనుషులు పుట్టించుకొని వాళ్ళ స్వార్థపూరితమైన ప్రయోజనాల కోసం సంస్థల పేరట దేవుని ముసుగులో దయ్యాలుగా బ్రతుకుతున్నటువంటి వారు ఎందరో మన మధ్య ఉన్నారని మీరు తెలుసుకోవాలి. మంచివారి గురించి నేను మాట్లాడడం లేదు. మంచివారు ఉన్నారండి, చాలా కొద్దిమంది ఉన్నారండి. నిజాయితీగా బతికే వాళ్ళు ఉన్నారండి. వారికి పాదాభివందనం చేస్తున్నాను. ఎందుకంటే నిజంగా నా సహోదరులండి, వాళ్ళు నా తండ్రి కుమారులండి, నా ప్రభు సోదరులండి. వాళ్ళంతా అలాంటి వారిని నేను ఎన్నడోనండి వారి పాదాలకు దండం పెడతానండి నేను. అలాంటి మహానుభావులు, స్త్రీలు, పురుషులు ఉన్నారండి. అలాంటి వారిని బట్టి నేను ఎల్లప్పుడూ ప్రార్థన చేస్తుంటాను దేవునికి. తండ్రి, ఇలాంటి మంచి వారిని ఇచ్చినందుకు మీకు వందనములు నాయన. మోసగాళ్ళు ఉన్నారు తండ్రి, వీరి నుంచి రక్షించండి. నీ ప్రజలను రక్షించండి. మంచి బోధకులను లేవనెత్తండి నాయన. నేను ప్రార్థన చేస్తున్నప్పుడల్లా ఆయనను మొరపెట్టుకుంటున్నానండి. ఎందుకంటే బాధ అండి, బాధ, తండ్రి కుటుంబాన్ని కూర్చున్నటువంటి బాధ, చింత నాకు రోజు రోజుకు పెరుగుతుంది. దేవుని మనస్సు కలిగిన వానిగా చెప్తున్నాను. మీ డబ్బులను ఆశించి లేకపోతే మీ చందాలను ఆశించి మాట్లాడడం లేదని మీరు తెలుసుకోవాలి. నేను ఒక ఇంజనీర్గా పనిచేస్తున్నానండి. నా బ్రతుకు కాలంలో ఏ ఒక్కని డబ్బు అడగకుండా దేవుని కోసం ఉత్తమమైనటువంటి మాటలు, స్వచ్ఛమైన జీవము కలిగిన దేవుని మాటలు మీకు అందరికీ తెలియచేసి ఈ లోకాన్ని విడిచి వెళ్ళి దేవుని యొద్దకు చేరాలని ఆశ కలిగిన వాడినండి. నాకు అర్థమైపోయిందండి ఎంత మోసం జరుగుతుందండి సమాజంలో. క్రైస్తవ్యంలో దొంగలు పడ్డారండి, చీల్చి చెండాడుతున్నారండి మిమ్మల్ని. మీ రక్తాన్ని త్రాగుతున్న దయ్యాలండి ఇవి. మోసపోతున్నారు సోదరా, ఒక్కసారి ఆలోచన చేయండి దయచేసి. దేవుని గ్రంథమైనటువంటి బైబిల్ నుండి కొన్ని మాటలు మనం చూద్దాం. ఇర్మియా గ్రంథం 6వ అధ్యాయం 13వ వచనం, 14, 15 వచనాలు చూద్దాం. అల్పులేమి ఘనులేమి వారందరూ మోసము చేసి దోచుకునేవారు, ప్రవక్తలేమి యాజకులేమి అందరూ వంచకులు. ఎవరు మాట్లాడుతున్నారండి ఇవి? ముందే చెప్పాను కదా నేను, ఇవి నా మాటలు కాదు, దేవుని మాటలని మీరు గ్రహించాలి. ఎవరైనా సరే, ఎంతటి వాడైనా సరే, దేవుడు హెచ్చరిక చేస్తున్నాడు నిన్ను. నువ్వు జాగ్రత్తగా వినాలి ఈ మాటలు. నీకే చెప్తున్నాడు, దొంగలకు చెప్తున్నాడు ఇది. ఎవరెవరైతే మోసం చేస్తున్నారో వారికి దేవుడు చెప్తున్న మాటలు ఇవి. ప్రవక్తలేమి యాజకులేమి అందరూ వంచకులు. ఇశ్రాయేలు జనాంగంలో ఉన్నటువంటి ప్రవక్తలను గురించి, ఆనాడున్న యాజకుల గురించి చెప్తున్న మాటలండి. వంచకులు అంటే ఏంటి అర్థం? మోసం చేసేవారు అండి, కపటముతో నిండిన వారండి, మాయ మాటలు చెప్పేవారండి. దేవుడు చెప్పిన సంగతులు చెప్పరండి వీళ్ళు. ఆనాడు ఇశ్రాయేలు జనాంగాన్ని దారి మళ్ళించారండి. అది ఆయన బాధ అక్కడ. 14వ వచనం, సమాధానము లేని సమయమున సమాధానమని చెప్పుచు నా ప్రజలకున్న గాయమును పైన మాత్రమే బాగు చేయుదురు. దేవుని ఆవేదన. ఈ ప్రవక్తలు, ఈ యాజకులు, దొంగ ప్రవక్తలు, దొంగ యాజకుల గురించి మాట్లాడుతున్నాడు. సమాధానము లేని సమయమున సమాధానం అని చెప్తున్నారు. దేవుని సమాజంలో సమాధానం లేదండి. ఏ సంఘంలో సమాధానం ఉంది చెప్పండి? ఆనందంగా ఉన్నారా మీరు? సంతోషంగా ఉన్నారా? దేవుని యందు ఆనందిస్తున్నారా? లేకపోతే బాధతోనే దేవుని సన్నిధికి వచ్చి
ఏదో వినకూడని విషయాలు విని వెళ్ళిపోయి బాధతోనే బరువుగా వెళ్ళిపోతున్నారా? ఒక్కసారి మిమ్మల్ని మీరు ఆత్మ పరిశీలన చేసుకోవాలని ప్రభు పేరిట మనవి చేస్తున్నాను. సమాధానం ఉందా నీ కుటుంబంలో? నీ సంఘంలో సమాధానం ఉందా? లేదండి. మరి ఎందుకు ప్రశాంతంగా ఉన్నారు బోధకులు? మీరెందుకు ప్రశాంతంగా ఉన్నారు? అడగలేరా? సేవకులను మీరు అడగలేరా? ఏంటయ్యా మా మనసు ఏం బాగలేదు, ఏం వాక్యం చెప్తున్నారు మీరు? అసలు ఆదివారం వస్తే మధ్య గుడికలకు వస్తే ఏం వాక్యం చెప్తున్నావు? కష్టపడి జీతం ఇస్తున్నాం కదా మేము, దశమ భాగాలని మా కష్టార్జితాన్ని మీకు అప్పిస్తున్నాం కదయ్యా, మంచి మాటలు చెప్పడానికి రాదా నీకు? అడగండి, ప్రశ్నించండి. అతను ఉండేది దానికోసమే కదండి, వేరే పనేం లేదు కదా అతనికి. ఫుల్ టైం సర్వెంట్ కదా, మీకోసమే అంకితం చేసుకున్నాడు కదా. నిజమైనటువంటి సేవకుడు, నిజమైన దేవుని సేవకుడు మీ ఆస్తులను ప్రేమించడు, మీ ఆత్మలను ప్రేమిస్తాడని దేవుని గ్రంథం సెలవిస్తుంది. నిజమైన దేవుని సేవకుడు మీ దగ్గర ఉన్న డబ్బును ప్రేమించడండి, మీ ఆత్మలను ప్రేమిస్తాడండి. పౌలు గారు ఏమంటున్నాడు తెలుసా? మీ సొమ్ము కాదు నాకు కావాల్సింది, మీరే కావాలి అంటున్నాడు. ఆ మనస్సు నేడున్నటువంటి బోధకులకు ఉందా అని నేను ప్రశ్నిస్తున్నాను. నువ్వు వెళ్తున్న సంఘానికి బోధకుడైనటువంటి కాపరైనటువంటి ఆ వ్యక్తికి ఉందో లేదో నీవు సరిచేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. నువ్వు చూడవలసిన అవసరం నీకు ఎంతైనా ఉంది. ఎందుకంటే నీ బ్రతుకు, నీ భవిష్యత్తు ఆయన మీద ఆధారపడింది. ఆయన సరిగా లేకపోతే నీ బ్రతుకు సరిగా ఉండదు. ఆయన దారి తప్పితే నువ్వు దారి తప్పిపోతావు. నీ బోధకుడు స్వచ్ఛమైన వాడై ఉండాలి, నిజాయితీ కలిగిన వాడై ఉండాలి, దేవునికి భయపడే మనస్సు కలిగిన వాడై ఉండాలి. తన ప్రవర్తన అంతటిలో బహుజాగ్రత్తగా బ్రతికేటటువంటి, దేవుని యందు భయభక్తులు కలిగిన వాడే నిజమైనటువంటి దేవుని సేవకుడని దేవుని వాక్యం సెలవిస్తుంది. అర్థమవుతుందా? సమాధానము లేని సమయమును సమాధానమని చెప్పుచు నా ప్రజలకున్న గాయమును పైన మాత్రమే బాగు చేయుదురు మీరు. ఈరోజు క్రైస్తవ సంఘాలలో బోధకులు చేసేటటువంటి పని ఇది కాదా? కాపర్లు చేసే పని ఇది కాదా అంటున్నాను నేను. మీ రోగాలను, మీ మనస్సులో పేరుకుపోయినటువంటి మానసిక జబ్బులను పైన కడుగుతున్నారండి. లోతైన భావాలు కలిగిన దేవుని వాక్యాన్ని మీ హృదయంలోనికి చొప్పించలేకపోతున్నారండి. కారణం బైబిల్ చదవరండి వాళ్ళు. ఎప్పుడు ఎవడిని ఏ విధంగా మోసం చేయాలి, ఏం చెబితే వాడు డబ్బులు ఇస్తాడో ఆలోచన చేస్తుంటాడండి. మంచివారి గురించి కాదండి నేను చెప్పేది, దయచేసి నన్ను అపార్థం చేసుకోవద్దు. లక్షలు కోట్లు సంపాదించుకున్న దేవుని సేవకులు నాకు తెలుసండి. కోట్లు సంపాదించుకున్న దేవుని సేవకులు నాకు తెలుసు. అనుభవంతో చెప్తున్నాను ఈ మాటలు. నేను చిన్ననాటి నుంచి ఇలాంటి వారిని నేను చూస్తున్నాను. బైబిల్ దగ్గరికి తీసుకొచ్చి సరిచూసుకుంటున్నాను. బైబిల్కి ఏమైనా మ్యాచ్ అవుతున్నారా వీళ్ళని? నోవే, అసలు అవకాశమే లేదండి వాళ్ళకు. బైబిల్కి ఏమాత్రం మ్యాచ్ కావడం లేదండి. అంతా దారి మళ్ళీపోతున్నారు. కనుక బహుజాగ్రత్త. వీరు మీ యొక్క గాయాలను బాగు చేసేటటువంటి వాళ్ళు కాదు. ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు మన రోగాన్ని అతను బాగు చేయగలిగితే అతను మంచి డాక్టర్ అంటాం. మంచి మందులు రాసి, మంచి ఇంజెక్షన్స్ వేసి, మంచి ఆయింట్మెంట్ ఇచ్చి, అది వాడిన తర్వాత స్వస్థత పొందితే ఈ డాక్టర్ గారు చాలా మంచివారండి, ఆయన దగ్గరికి వెళ్ళండి అని మనం రికమెండ్ చేస్తాం. మీరు వెళుతున్న సంఘానికి ఉన్న కాపరి పరమవైద్యుడు, ఆత్మలకు, మనస్సుకు సంబంధించిన డాక్టర్ అండి. మీ మనస్సులో, మీ ఆత్మకున్న రోగాలకు ఎలాంటి మందు ఇస్తున్నాడో మీరు ఆలోచన చేయండి. రోగాలు తెగిపోతున్నాయా? మందు వాడుతున్నారా? రోగాలు పోతున్నాయా? అదే రోగాలు ముదిరిపోయి లాస్ట్కు చచ్చిపోతున్నారా? ఒక్కసారి మీరు ఆలోచన చేయండి.
మీ మనసు సంతోషంగా లేకపోతే మీ రోగాలకు మందు సరిగా పడడం లేదని మీరు తెలుసుకోవాలి. కొన్ని సంఘాలలో దేవుని సేవకులు చాలా బాగా చెప్తారండి. ఇది కూడా గమనించాలి మీరు. మంచివారు ఉన్నారండి, చాలా అద్భుతంగా చెప్తారండి వాక్యం. కానీ దేవుని సంఘానికి వచ్చేటటువంటి సంఘ సభ్యులు మాత్రం వాళ్ళు వినరండి. రోగం వచ్చినప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్తే మందులు రాస్తాడు, ప్రిస్క్రిప్షన్. ఆ ప్రిస్క్రిప్షన్లో ఆ నేమ్స్ రాసి పలాని మందు ఇన్ని పూటలు వేసుకోవాలి, ఇన్ని డోసు, ఇంత డోసు అని రాస్తాడు ఆయన. అది నువ్వు మెడికల్ షాప్కి వెళ్ళి మందులు కొనుక్కొని ఇన్ని రోజులు నువ్వు వాడాలమ్మా, ఆ తర్వాత మళ్ళీ మీరు రండి, ఆ ప్రోగ్రెస్ నేను చూసిన తర్వాత, ఇంప్రూవ్మెంట్ చూసిన తర్వాత తిరిగి మళ్ళీ మందులు రాయాలనో లేదో నేను చెప్తాను, ఎందుకంటే దీనికి సంబంధించిన విషయాలు మీకు తెలియదు. నేను ఆ విద్యను నేను అభ్యసించి సుమారుగా 5 సంవత్సరాలు ఎంబీబీఎస్ కోర్స్ చేశాను కనుక దానికి ఒక క్రమం ఉంది, ఆ క్రమం ప్రకారం మీరు వాడాలంటాడు. అప్పుడు మనం కొంత మెరుగైన తర్వాత మళ్ళీ వెళ్తాం, మళ్ళీ రాస్తాడు. అలా కొంతకాలం రాసిన తర్వాత పూర్తిగా కాగానే, రోగం పూర్తిగా నయం కాగానే, ఇంకా అవసరం లేదండి, మీ రోగం తెగిపోయింది, మీరు హ్యాపీగా పని చేసుకోవచ్చు అంటాడు. మరి నేటి బోధకులు ఎన్నో మందులు మీకు రాస్తున్నారు. ప్రతి ఆదివారం, ప్రతిరోజు వాక్యం చెప్పేటటువంటి మంచి మనస్సు కలిగినటువంటి ఆ బోధకులు ఉన్నారండి. వారికి చేతులెత్తి మొక్కుతున్నాను. కానీ ట్యాబ్లెట్లు రాస్తున్నారు, మంచి మందులు ఇస్తున్నారు, కానీ సంఘ సభ్యులు మాత్రం వాటిని వాడడం లేదండి. చిన్నప్పుడు మనం చూస్తుంటాం, మన పిల్లలు కానీ కొందరు ట్యాబ్లెట్ రాసినప్పుడు డాక్టరు ఆ ట్యాబ్లెట్ చేదుకుంటుంది కనుక ఏం చేస్తారంటే అటు ఇటు చూసి ఎవరు చూడనున్నప్పుడు ఆ ట్యాబ్లెట్ని విసిరేస్తారు బయటికి, వేసుకున్నట్టుగా నటించి నీళ్ళు తాగుతారు మన ముందు. తల్లిదండ్రులు లేని వాళ్ళకి బాగా తెలుసు, ఎందుకంటే చిన్నపిల్లలు ఇలా చేస్తారు. మీలో కూడా కొందరు ఉండే ఉంటారు ఇట్లాంటి వాళ్ళు. ఎన్ని రోజులైనా రోగం తెగదు. ఎందుకు? రోగానికి మందు లోపలికి వెళ్ళడం లేదు కనుక. ఈరోజు క్రైస్తవులైనటువంటి వారు చేస్తున్నటువంటి తప్పులేంటో తెలుసా? దేవుని కాపరి, దేవుని సేవకుడు, సంఘ కాపరి మీకు ఇస్తున్నటువంటి మెడిసిన్ మీరు తీసుకోవడం లేదు లోపలికి. అలా వింటున్నారు, ఇలా విడిచిపెడుతున్నారు. మీ రోగాలు ఎలా తెగుతాయి? మీకు ఎలా స్వస్థత కలుగుతుందండి? మీ మనసు ఎలాగ ఆనందంగా ఉంటుందండి? మీ కుటుంబం ఎలా సంతోషంగా ఉంటుందండి? ఎలా సమాధానంగా ఉంటారు మీరు? జాగ్రత్త. ఆయన చేసిన తప్పే. ఒకవేళ ఆయన కరెక్ట్ చేసిన, మీరు తప్పు చేసిన తప్పేది. దేవుని సేవకుడు, సంఘ కాపరి కరెక్ట్గా ఉండాలి, దేవుడు చెప్పినట్టుగా. వాక్యము చెప్పేవాడుగా మాత్రమే కాక వాక్య ప్రకారంగా బ్రతికేవాడుగా ఉన్నవాడే నిజమైన దేవుని సేవకుడని దేవుని వాక్యం సెలవిస్తుంది. సంఘ కాపరి జాగ్రత్తగా బతకాలి. ఆయన బ్రతుకుతూ ఆయన యుద్ధకు వచ్చిన సంఘ సభ్యులకందరికీ బ్రతికే విధానాన్ని నేర్పించాలి. మందును ఎలా వాడాలనో నువ్వు వాడితే కదా నీకు తెలిసేది. అతనికి ఏం చెప్పాలనో, ఎలా చెప్పాలనో నువ్వు వాడి చూసి అనుభవిస్తే కదండి. సంఘ కాపరే వాడకపోతే మందు, సంఘ కాపరే బైబిల్ను సరిగా నేర్చుకొని అనుసరించకపోతే సంఘ సభ్యులకు ఎలాగ నేర్పించగలడు? నేర్పించలేడు. అందుకోసమే ఈ సంఘాలు ఇలా ఉన్నాయి. 30 సంవత్సరాలు నేను నేర్చుకున్నానన్నాను కదా, ఎంత కష్టపడ్డానో, ఎంత ప్రయాసపడ్డానో నాకు తెలుసు, దేవునికి తెలుసు. అది తెలుసా మీకు? ఒక పరిపూర్ణమైన వ్యక్తిగా నువ్వు మారాలంటే, దేవునికి ఇష్టడుగా నువ్వు మారాలంటే సంవత్సరాలు 10 సంవత్సరాలు దేవునితో సహవాసం చేసి ఎన్నోసార్లు ఆయన చేత చీవాట్లు పెట్టబడి తప్పు చేస్తున్నప్పుడల్లా కొడుతూ ఉంటాడు. ఆయన తప్పు చేస్తున్నప్పుడల్లా సరిదిద్దడానికి దెబ్బలు వేస్తూనే ఉంటాడు. అలా దెబ్బలు కొట్టాడండి నన్ను, చాలాసార్లు కొట్టాడండి నన్ను. చిన్ననాటి నుండి, నమ్మిన నాటి నుండి కొడుతూనే ఉన్నాడండి. కొట్టాడండి. నల్లగొట్టాడండి నన్ను, నల్లగొట్టాడు. ఒకానొక సమయంలో భయం వేసిందండి నాకు.
ఇక నేను నిలబడతానో లేదో అని భయమైంది. దేవుడు తన మహాకృప చేత నన్ను కనికరించి, నాయన కొద్ది రోజులు ఓర్చుకోరా, రోగం ఉన్నప్పుడు మందు పెట్టాలి కదా నాన్న, మందు పెట్టకపోతే నువ్వు బాగుపడవు కదరా, నాకు దూరం అవుతావురా, నువ్వు దూరం అయితే నేను భరించలేను నాయన, నా ప్రేమనైతే తండ్రి తన్ను ప్రేమించే కుమారుని శిక్షిస్తాడని దేవుని గ్రంథం సెలవిస్తుందండి. తల్లిదండ్రులు పిల్లల్ని శిక్షిస్తున్నారంటే ప్రేమించి శిక్షిస్తున్నారు. ఎందుకో తెలుసా? నా పిల్లలు చెడిపోతే నేను చూడలేను, వారు చెడ్డ పేరు తెచ్చుకుంటే నేను భరించలేనండి, నేను కొట్టైనా తిట్టైనా నా పిల్లల్ని సరి చేసుకోవాలండి. ఎవడని నా పిల్లల్ని కాపాడతాడు? వాడు త్రాగుబోతుగా, వాడు వ్యభిచారిగా, వాడు దొంగగా మారిపోతే నేను తట్టుకోలేనండి, నేను బ్రతకలేనండి, నేను చచ్చిపోతానండి అని చెప్పి మంచి తల్లిదండ్రులు పిల్లలను ఎంతో భయంతో భక్తితో పెంచుకుంటుంటారండి. పిల్లలైన వారలారా, దయచేసి మీ తల్లిదండ్రులను అపార్థం చేసుకోకండి. మిమ్మును ప్రేమించి నీ తల్లిదండ్రులు నిన్ను కొడుతున్నారు, దేవుడు చేస్తున్న పని కూడా అదేనండి. దయచేసి అపార్థం చేసుకోకండి. నిన్ను ప్రేమించని వాడు ముద్దులు పెడతాడండి, లెక్కలేనన్ని ముద్దులు పెడతాడండి, పొగుడుతూ ఉంటాడండి ఎప్పుడు. వాడు నిన్ను ప్రేమించేవాడు కాదండి, నీ శత్రువు అండి వాడు. నిన్ను గద్దించేవాడే నీ గురువు, నిన్ను గద్దించేవాడే నిన్ను ప్రేమించేవాడని ప్రతి ఒక్క మనిషి తెలుసుకోవాలి. మాయగలను నమ్మకండి, ముఖస్థుతి చేసే వాళ్ళని నమ్మకండి. డబ్బులు ఇచ్చారంటే చాలా మంచివారండి మీరు అని సంఘ కాపురులు చెప్పడం మేము విన్నాం. డబ్బులు ఇచ్చామనుకో, మనం 1000 ఇచ్చామనుకో, నాయన చాలా చాలా మంచివని నాన్న, నువ్వు గాడ్ బ్లెస్ యూ నాన్న అంటారు. డబ్బులు ఇవ్వలేదనుకో, వీడు వెదవండి, వీడికి అసలు దేవుడి భయం లేదండి అంటాడు. అసలు అతని గురించి పేరు ఎత్తాడు. ఇంకా డబ్బులు ఇస్తేనే చెప్తాడు, డబ్బులు లేకపోతే చెప్పడు అతని గురించి. ఇలాంటి వాళ్ళు ఉన్నారా లేదా సేవకులు? ఎంతోమంది కోకొలలు ఉన్నారు ఇలాంటి వాళ్ళు క్రైస్తవ సమాజంలో. వారి నోట్లో అన్నం పెడితే వెరీ గుడ్ నాయన, గాడ్ బ్లెస్ యూ, ప్రార్థన చేస్తూ కూర్చో అంటాడు. డబ్బులు ఇవ్వలేదనుకో, నీకు ప్రార్థనే లేదు, ఆశీర్వాదం లేదు, వెళ్ళిపో దరిద్రుడు అంటాడు. ఏమండి, మీకోసం ప్రార్థన చేయించుకోవడానికి వచ్చారని అన్నాను అనుకో, ఏమంటారు తెలుసా? ప్రార్థన చేసుకోవడానికే? ఏమన్నా ఇది ఉందా? ఉత్త ప్రార్థనేనా? ఒట్టి ప్రార్థనలు చేయబడవని చెప్పు. ఇది డబ్బు కట్ట ఏమైనా తెచ్చాడా? అది ఉంటేనే నేను వస్తాను కిందికి. కట్టలేకపోతే రావా కట్టలేకపోతే కట్టెల మీద పడుకోబెడతాడు నేను దేవుడు త్వరలోనే. తెలుసా నీకు? దేవుని సంగతి నీకు సరిగా అర్థం కాలేదు. ఇంకా డబ్బులు ఇస్తే ఆశీర్వదిస్తావా? అతను ఏ స్థితిలో ఉన్నాడో తెలుసా నీకు? అతను ఏ పరిస్థితుల్లో ఎలాంటి ఇబ్బందులు ఉన్నాడో తెలుసా? నిన్ను దేవుడు సేవకుడని నమ్మి దేవుని మాటలు చెబుతున్నావు, బాగా చెప్తున్నావని నిన్ను నమ్మి నీ దగ్గర కొన్ని మంచి మాటలు విని ఆదరణ పొంది తనకున్న సమస్యలు తెంచుకోవాలని నీ దగ్గరికి వస్తే నువ్వు ఏం చేస్తున్నావో తెలుసా? నీ యొద్దకు వచ్చిన నీ దేవుణ్ణి రొమ్ముల మీద తంతున్నావు నువ్వు. తెలుసా నువ్వు ఎంత తప్పు చేస్తున్నావో? దేవుడు నీ యొద్దకు అతన్ని పంపించాడని నువ్వు తెలుసుకోవాలి. నువ్వు ఎవరిని తోసేస్తున్నావో తెలుసా? నీ తండ్రి అయిన దేవుణ్ణి నువ్వు తోసేస్తున్నావు. నువ్వు నమ్ముకున్న ప్రభువును తోసేస్తున్నావు, అతన్ని కాదు. నువ్వు ఉండే దేనికోసం? దున్నపోతులాగా తిని మంచాల మీద పొరడానికి అనుకుంటున్నావా? దేవుని సొమ్ము మోసగానివి నువ్వు. దగులు బాజీ అంటున్నాడు దేవుడు. ఇంతవరకు చదివాను కదా, నా ప్రజలకున్న గాయమును పైననే బాగు చేసేవాళ్ళు మీరు. 15వ వచనం ఒక్కసారి చదవాలా? 15వ వచనం చదువుతున్న జాగ్రత్తగా వినాలి. ఇలాంటి వాళ్ళు, వారు తాము చేయక్రియలు చేయుచున్నందున సిగ్గుపడవలసి వచ్చెను గాని వారు ఏ మాత్రమును సిగ్గుపడరు. మరలా ఒకసారి చదువునా? వారు తాము హేయక్రియలు చేయుచున్నందున సిగ్గుపడవలసి వచ్చెను గాని వారు ఏ మాత్రము సిగ్గుపడరు. సిగ్గులేని దరిద్రులండి వీళ్ళు. ఇలాంటి వాళ్ళు హేయమైన క్రియలు చేస్తుంటారండి, అసహ్యమైనటువంటి పనులు చేస్తుంటారండి వీళ్ళు లోపల. వ్యభిచారాలు,
దొంగతనాలు, ప్రజల సొమ్మును దగా చేసి మాయమాటలు చెప్పి లక్షలు లక్షలు కోట్లు కోట్లు కుప్పేసుకొని బంగళాలు కట్టుకొని ఇళ్లల్లో ఏసీ రూముల్లో ఏసీ కారులో తిరుగుతూ ఉంటూ వారి కుటుంబం సుఖభోగాల చేత ప్రతి క్షణము తమ దేహాలను పెంచి పోషించుకుంటూ అహంకారులుగా గర్వాంధులుగా ఉంటారండి వీళ్ళు. మీరు బాగా గమనించాలి ఇలాంటి వాళ్ళని. సిగ్గులేని వాళ్ళంటే అసలు దేవుడు ఏమంటున్నాడు, నేను చెప్తున్నాను, నా మాటలు కాదు కదా, ముందే చెప్పాను కదా. వారు తాము హేయక్రియలు చేయుచున్నందున సిగ్గుపడవలసి వచ్చెను గాని వారు ఏ మాత్రమును సిగ్గుపడరు. సిగ్గులేని సన్నాసులండి. అవమానము నొందితిమని వారికి తోచనే లేదు గనుక వారితో వారు పడిపోవుదురు అంటున్నాడు దేవుడు. పడిపోతావురా నువ్వు అంటున్నాడు. ఇలాంటి వాడు ఎవడైనా పడిపోతాడండి, దేవుడు పడగొడతాడండి. నేను వారిని విమర్శించు కాలమున వారు తొట్టిల్లుదురని యెహోవా సెలవిచ్చుచున్నాడు. విన్నారు కదా నా మాట ఇది. నేను వారిని విమర్శించు కాలమున వారు తొట్టిల్లుదురు, పడిపోతారు. దేవుడే పడగొడతా అంటున్నాడు. విమర్శించే సమయం, తీర్పు దినాన ఆయన తీర్పులు ఎలా ఉంటావో మీకు తెలియదు. ఇంకా చూస్తారా ఒకసారి? ఆయన తీర్పులు ఎలా ఉంటావో మీకు సరిగ్గా తెలియదండి చాలామందికి. చాలా అద్భుతమైనటువంటి మాటలండి. కీర్తనల గ్రంథం 50 అధ్యాయము 16 వచనం చూద్దామా? భక్తిహీనులతో దేవుడు ఇట్లు సెలవిచ్చుచున్నాడు, నా కట్టడలు వివరించుటకు నీకేమి పని? నా నిబంధన నీ నోట వచించెదవేమి? ఎవరికి చెప్తున్నాడు ఈ మాటలు? దొంగ బోధకులైనటువంటి దొంగ ప్రవక్తలైన వారికి, అబద్ధ ప్రవక్తలకు దేవుడు చేస్తున్నటువంటి హెచ్చరిక ఇది. భక్తిహీనులతో దేవుడు ఇట్లు సెలవిచ్చుచున్నాడు, నా కట్టడలు వివరించుటకు నీకేం పని రా అంటున్నాడు. నా కట్టడలు వివరించాలంటే ఎవరు వివరించాలో తెలుసా? నేను చెప్పిన మాట ప్రకారంగా బ్రతికేవాడు వివరించాలి. కేవలం నీలాంటి మాటలు చెప్పేవాడు నా కట్టడలు చెప్పకూడదు. అసలు నీకు నా సంగతి నీకు సరిగ్గా తెలియదు అంటున్నాడు దేవుడు. నా మాటలు చెప్పాలంటే ఎవడు చెప్పాలో తెలుసా? హూ ఈజ్ ఎలిజిబుల్ పర్సన్ అంటున్నాడు, నువ్వు కాదు. నా కట్టడలు వివరించుటకు నీకేం పని? నువ్వు దయ్యానికి సంబంధించినవని కదా, దయ్యానికి ఏజెంటు కదా. నా నిబంధన నీ నోట వచించదవేమి? 17వ వచనము, దిద్దుబాటు నీకు అసహ్యము కదా, నీవు నా మాటలను నీ వెనుకకు త్రోసివేసదవు. ఆహా, దిద్దుబాటు నీకు అసహ్యం కదా నాయన, దిద్దుకోవు కదా నువ్వు నా మాటలను వెనకకు తోసేస్తున్నావు కదా. అందరికీ భయం చెప్తావు కానీ నువ్వు భయపడవేంట్రా? నీకేమైనా స్పెషలా? మళ్ళీ స్పెషల్ తీర్పులు ఉన్నాయంటున్నావు నా దగ్గర? అందరు నా పిల్లలే కదరా. ఏంటి నువ్వు పెద్ద పోటుగాని మాదిరి మాట్లాడుతున్నావు, పెద్ద పెద్ద మాటలు? తీర్పులు నీకు వర్తించమనుకుంటున్నావా? అమాయకులను వాళ్ళని కూర్చోబెట్టి ఏదో దేవుడిలాగా ఏంటి పెద్ద పెద్ద మాటలు, దయ్యాలు వేదాలు వల్లించినట్టుంది రా నువ్వు చెప్తుంటే అంటున్నాడు. దయ్యాలు వేదాలు వల్లిస్తే ఎట్టుంటుందండి? ఏం బాగుండదని వినడానికి, అసహ్యంగా ఉంటుందండి. ప్రజలు ఏమనుకుంటారు తెలుసా? అసలు వీడి బ్రతికే బాగలేదు, వీడొక వ్యభిచారి, వీడొక దొంగ, వీడొక లంగా నాకు చెప్పడం ఏంటి అసలు అనుకుంటారండి. చాలామంది అనడం నేను చూశానండి, అందుకోసం చెప్తున్నా పదాలు. నేను కాదండి, చాలామంది అంటుంటారండి. చాలామంది 30 సంవత్సరాల్లో అన్ని సంఘాలు తిరిగానండి, అన్ని మీటింగ్లు అటెండ్ అయ్యానండి, వాళ్ళ యొక్క రిపోర్ట్ తీసుకున్నానండి, అందుకోసం ఇలా మాట్లాడుతున్నానండి. వాడేందండి మనకు చెప్పడం అంటున్నారు. దిద్దుబాటు నీకు అసహ్యము కదా, నీవు నా మాటలను నీ వెనుకకు త్రోసివేయుచున్నావు. త్రోసివేస్తున్నావా లేదా? 18, నువ్వు దొంగను చూచినప్పుడు వానితో ఏకీభవించదవు, వ్యభిచారులతో నువ్వు సాంగత్యం చేసేదవు. దొంగలతో ఏకీభవిస్తున్నావా లేదా?
దేవుడు అడుగుతున్నాడు సూటిగా, నిన్ను ఆత్మ పరిశీలన చేసుకో. విడిచిపెట్టడు నిన్ను. ఇంకా వరుసగా పెట్టి వరుసగా నువ్వు చేసినటువంటి కార్యాలను, దుష్కార్యాలను లెక్క పెట్టి నీకు ముగింపు పలుకుతాడు ఆయన. నువ్వు దొంగను చూచినప్పుడు వానితో ఏకీభవిస్తావు, వ్యభిచారులతో నువ్వు సాంగత్యం చేస్తావు. ఎవడైతే వ్యభిచారం చేస్తుంటాడో, రానాయన నీది తినాలి నాది తినాలి అంటావా లేదా? చేయొచ్చా? వ్యభిచారులతో సవాసం చేయొచ్చా? బైబిల్లో ఉంది అది. ఒక్కసారి దేవుని మాటలను నువ్వు జాగ్రత్తగా ఆలోచన చేయాలి. దేవుని మాటలను మీరందరూ జాగ్రత్తగా ఆలోచన చేయాలని నేను మనవి చేస్తున్నాను. 19వ వచనము, కీడు చెయ్యవలనని నువ్వు నోరు తెరుచుచున్నావు, నీ నాలుక కపటము కల్పించుచున్నది. మాయమాటలు చెప్తున్నావు రా నువ్వు అంటున్నాడు దేవుడు. ఎవరిని మోసం చేద్దాం అనుకుంటున్నావు? తోలు ఒలుస్తా అంటున్నాడు. ఒలుస్తా నీకు తోలు. 21వ వచనము, ఇట్టి పనులు నువ్వు చేసినను నేను మౌనినై ఉంటిని, అందుకు నేను కేవలము నీ వంటి వాడనని నువ్వు అనుకుంటివి. ఇన్ని పనులు చేస్తున్నా కానీ నన్ను ఏమంటలేడు దేవుడు అనుకుంటున్నావు కదా? నేను మౌనంగా ఉన్నాను అనుకుంటున్నావు కదా? నేను నీ వంటి వాడని అనుకుంటున్నావు కదా అంటున్నాడు. అయితే అంటున్నాడు చూడు, అయితే నీ కన్నుల ఎదుట ఈ సంగతులను నేను వరుసగా ఉంచి నిన్ను గద్దించేదను అంటున్నాడు దేవుడు. నువ్వు ఏవేవి విధవ పనులు చేస్తున్నావో ఆ విధవ పనులన్నీ నా గ్రంథంలో రాసుకున్నాను రా. ఒక్కొక్కటి తీస్తా. నిన్ను విమర్శించే సమయం ఆసన్నమైంది. ఇప్పుడు ఈ మాటలతోనే ఆరంభమవుతుంది. దేవుడు నాతో మాట్లాడుతున్నాడంటే దాని అర్థం ఏం తెలుసా? ఇది నీకు అంత్యకాలపు పిలుపు, చివరి గడియ మేల్కొలుపు. నీ చెవిన పడుతున్నాయంటే దేవుడు నీకు సమయము కొంచెమే అని మాటలు చెప్తున్నాడు. మారు మనసు నొందడానికి, నిన్ను రక్షించడానికి, ఇప్పటికీ నిన్ను ప్రేమించి చెబుతున్నాడు. మారు మనసు పొందితే సరి, లేకపోతే నిన్ను శ్రమల పాలు చేస్తాను రా అంటున్నాడు. నీ కన్నుల ఎదుట ఈ సంగతులను నేను వరుసగా సీక్వెన్స్, నువ్వు ఏమేమి తప్పులు చేసావు 1 2 3 4 5 అన్నీ రాసుకున్నాను. ఒక్కొక్కటి తీసుకొని నిన్ను శిక్షించడం మొదలు పెడతాను, నిన్ను గద్దించడం మొదలు పెడతాను. ఆల్రెడీ కొందరిని గద్దించడం మొదలు పెట్టే ఉంటాడు. చూడండి మీరు కావాలంటే వాళ్ళ బ్రతుకులు. దేవుని మాటలండి, ఇది నాకైనా వర్తిస్తుందండి. దయచేసి మీరు ఎప్పుడే కానీ నేను అపార్థం చేసుకోకండి. ఇవి నా మాటలు కాదు, దేవుని మాటలండి. ఇది నాకైనా వర్తిస్తుంది. ఎవరం అతీతులం కాదండి. ఏ శరీరయు దేవుని ఎదుట అతిశయింపకూడదు అంటున్నాడు. ఎవడును నేను జ్ఞాని నేను అనుకోవద్దు అంటున్నాడు. నువ్వు జ్ఞాని అగునట్టు వెర్రివాడు కావలసి వస్తుంది ఒకరోజు అన్నాడు దేవుడు. ఎవరం జ్ఞానులం కాదండి మనం, ఎవరం గొప్ప వాళ్ళం కాదండి మనం. దేవుని ఎదురుగా భయముతో వణుకుతో బ్రతకాలండి మనం బ్రతికినంత కాలము. యేసుక్రీస్తు ఎలా బతికాడో తెలుసు కదా మీకు. ఎబ్రీ పత్రిక 5వ అధ్యాయం 7వ వచనంలో, ఆయన శరీరధారి అయిన దినాలలో మహారోదనతోనూ కన్నీళ్లతోనూ తన మరణం నుండి రక్షించగల దేవునికి ప్రార్థనలు యాచనలు సమర్పించు ఆయన యందు భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన చేత అంగీకరింపబడ్డాడు దేవుని చేత. పాపం చేయని ఆ మహానుభావునికి ఇంత భయభక్తి ఉంటే వాట్ అబౌట్ యూ అండ్ మీ? ఆఫ్టర్ ఆల్ చెత్తండి మనం అసలు ఆయన ముందర. ఆయన కాలి గోటి కూడా ఏమాత్రం సమానం కాదండి మనము. ఏంటి నీ గురించి గొప్ప చెప్పుకుంటావు? కేవలం నిష్ప్రయోజకులైన దాసులమండి. ఏదో చెప్పవలసిన సంగతులు మనం చెప్పుతున్నామే తప్ప అది కూడా మన జ్ఞానం కాదు కదండి. ఆయన రాసిన మాటలు చదువుతున్నాము, అర్థమయ్యేటట్టుగా వివరిస్తున్నాము, అంతే మనం చేసింది. దీనికే నువ్వు రెచ్చిపోతే ఎట్లా? దీనికే నేను పెద్ద మహాజ్ఞాన్ని అనుకుంటే ఎలాగో? నాటాడు ఒక ఆయన, నీరు పోసేది ఒక ఆయన, అభివృద్ధి కలగచేసేవాడు దేవుడే అని పౌలు అంటున్నాడండి. నాదేం లేదంటున్నాడు పౌలు గారి కంటే గొప్పవాని వేను. నాదేం లేదని క్రీస్తు అంటున్నాడండి.
పౌలు గారు కాదండి, క్రీస్తు అంటున్నాడు. నాది ఏం లేదు, నా అంతటా నేను ఏమి చేయలేను అంటున్నాడు. ఎప్పుడు చదవలేదా బైబిల్ నువ్వు? ఇంతకాలం నీకు పౌలు గారి వరకే చెప్పారు. ఇప్పుడు నేను చెప్తున్నా, క్రీస్తు ఏమంటున్నాడో తెలుసా? యోహాను సువార్తలో 8వ అధ్యాయంలో, నా అంతటా నేను ఏమీ చెప్పడం లేదు, నేనేం చేయలేనండి నా అంతటా నేను. నా తండ్రి ఏం చేయమన్నాడో, ఏది చెప్పమన్నాడో అదే నేను చేస్తున్నానని ఎన్నిసార్లు చదవలేదయ్యా నువ్వు? నా తండ్రి వలన నేను చేస్తున్నాను, నా తండ్రి నాలో ఉండి జరిగిస్తున్నాడు. ఈ మాటలు నావి కాదు, ఈ చేతలు నావి కాదు, నా తండ్రి నాలో ఉండి జరిగిస్తున్నాడు అని చెప్పి ఆనాడున్న సమాజానికి, ఆయన శిష్యులకు చెబుతున్నప్పుడు మీరు వినలేదా అంటున్నాను నేను. నా అంతటా నేను ఏమి చేయలేను నాయన అంటున్నాడు ప్రభు. మనం నమ్ముకున్న ప్రభు, లోకరక్షకుడు చెబుతున్న మాటలండి ఇవి. నువ్వనగా ఏమాత్రం అండి, నేననగా ఏమాత్రం అండి, బచ్చగాలం అండి మనము. క్రీస్తు దగ్గర ఎంతటి వారం అండి? దేవుని దగ్గర యేసుక్రీస్తు ప్రభువు. ఆయన దేవుని యొద్ద మొట్టమొదట ఆది నుండి ఉన్నవాడు, దేవునికి జ్యేష్ఠ కుమారుడు చెబుతున్న మాటలండి ఇవి. ఆయనకే ఇంత భయము తండ్రి అంటే నీకు నాకెంత ఉండాలనో ఒక్కసారి మనం ఆలోచన చేయాలండి. కీర్తన గ్రంథం 50వ అధ్యాయము 22వ వచనం, దేవుని మరచువారులారా దీన్ని యోచించుకొనుడి, లేని ఎడల నేను మిమ్మను చీల్చివేయుదును, తప్పించువాడెవడను లేకపోవును. ఖబర్దార్ అంటున్నాడు దేవుడు. దిస్ ఈజ్ ఫైనల్ వార్నింగ్ ఫ్రమ్ అవర్ లవ్లీ ఫాదర్. దేవుని మరచువారులారా దీన్ని యోచించుకొనుడి, లేని ఎడల నేను మిమ్మల్ని చీల్చివేయుదును. సింహము చీల్చివేసినట్టు చీల్చివేస్తా ఒక్కొక్కరిని అన్నాడు. నిన్నైనా చీల్చేస్తాడైనా. దేవునికి భిన్నంగా వెళ్ళకండి, వెళ్ళకూడదు మనము. చీల్చుతాను నిన్న అన్నాడు. తప్పించువాడు ఎవ్వడును లేకపోవును, నా చేతి నుండి తప్పించేవాడు ముల్లోకాల్లో ఎవడైనా ఉన్నాడా? దేవుని చేతిలో పడుట భయంకరమని చదివావు కదా. అది ఇదే, ఎవడు నా చేతిలో నుండి నిన్ను తప్పించలేడు, ఇంకా నేను కత్తి వెత్తానంటే తెగిపోతావు అన్నాడు. పాతాళానికి తొక్కేస్తానరా నిన్ను అన్నాడు. ఎంతటి వాడైనా సరే భూమి మీద దేవుని సేవకుడు అని చెప్పి ఏదో నిన్ను బుజ్జగించి లాలిస్తాడు అనుకుంటున్నావేమో. చూసినంత చూస్తాడు. చెప్పాను కదా, ఇంతవరకే చెప్పాడు కదా. ఏమంటలే, మౌనంగా ఉన్నాడులే, నా ఆటలు సాగుతున్నాలే అనుకుంటున్నావేమో. ఏంట్రా నీలాంటి మనిషిని అనుకుంటున్నావు అన్నీ తోలొలుస్తారా నీకు అంటున్నాడు. నువ్వు చేసిన తప్పులను ఒక్కొక్కటి గుర్తు చేస్తూ కొడతా నిన్ను అన్నాడు. చీల్చివేస్తాను నిన్ను, నా చేతి నుండి ఎవడు నిన్ను తప్పించలేడు. ఖబర్దార్ అని దేవుడు హెచ్చరిక చేస్తున్నాడు దొంగ బోధకులకు. విన్నారు కదా, ఈ మాటలు మీరు విని మీ మనస్సు మార్చుకొని దేవుని ఆవేదన అర్థం చేసుకుని ఆయన ప్రేమను గ్రహించితేనే ఆయన ఊరుకుంటాడు. నేను మారనంటే ఇప్పుడు చెప్పినవన్నీ నీ మీద అమలు చేస్తాడు. ఆయన శిక్ష కోసం ఎదురు చూస్తావో, ఆయన కనికరం కోసం నువ్వు మనసు మార్చుకుంటావో, నిర్ణయం నీకే విడిచిపెడుతున్నాను. అందరికీ వందనాలు. గాడ్ బ్లెస్ యు ఆల్.